హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇది మా ఊరు అమలాపురం దగ్గర ఐనవిల్లి లంక గ్రామం అండి. ఇది నేను చూపించే ప్లేస్ అంతా మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరును. ఒకసారి మీ వీడియోలో మెట్లు వస్తున్నాయి, ఆ మెట్లు పై వరకు వాటర్ వచ్చింది. ఇది నేను స్టార్టింగ్ రోజున తీసిన వీడియో. దాని తర్వాత తీయడానికి కూడా పడవలు కూడా వెళ్ళలేదు, కొంచెం వాటర్ ఉండగానే తీయగలిగాం వీడియో. తర్వాత ఆ మెట్లు కూడా ఫుల్గా మునిగిపోయాయండి. మా ఊరు ముక్తేశ్వరం నుంచి ఐనవిల్లి లంక రావడానికి ఇది బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ని తాకుతూ వాటర్ వచ్చేసింది. తర్వాత పడవలు కూడా వేయలేదు. కానీ ఇది స్టార్టింగ్లో మా తమ్ముడు అక్కడ వెళ్ళాడు, పడవ మీద వెళ్తూ వీడియో తీశాడు. చాలామంది గజ ఈత, ఎప్పుడూ లేని గజ ఈతగాళ్ళు కూడా ఈసారి మా ఊరికి వచ్చారట. అది మా అమ్మగారు చెప్పారు. ఆవిడ చిన్నప్పటి నుంచి వరదలు చూస్తూనే ఉన్నారు, కానీ ఇంత భయంకర వరదలు 86 తర్వాత వచ్చాయి. అదంతా మొత్తం అరటి చెట్లు, కొబ్బరి తోట, ఇటక బడ్డీలండి. ఇప్పుడు ఏమీ కనబట్టలేదు, ఫుల్గా వాటర్తో నిండిపోయాయి. బాగా హైట్లో ఉన్న చోట అక్కడక్కడ ఇటక బడ్డీ కనబడుతుంది మీకు. ముక్తేశ్వరం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం పడవలు వేశారండి. అది స్టార్టింగ్ 2-3 రోజులు వేశారు. తర్వాత వాటర్ ఎక్కువైపోవడం పడవలు కూడా ఆపేశారు. తర్వాత గజ ఈతగాళ్ళు ఒక్క ఫుడ్ పంపించడానికి గజ ఈతగాళ్లే పడవల మీద వెళ్ళేవారు. ప్రయాణికులను ఎవరిని రానివ్వలేదండి. అటువైపు వాళ్ళు అటువైపు ఉండిపోయారు, ఇటువైపు వాళ్ళు ఇటువైపు ఉండిపోయారు. ఇదైతే యానం బ్రిడ్జ్ అండి, ఫుల్ వాటర్తో నిండిపోయి ఉంది. ఈసారి చాలా ప్రమాదకరంగా వచ్చాయి గోదావరి వరదలు. మా ఊరంతా ఫుల్గా మునిగిపోయి ఉంది.